సార్ సార్ ఏంటి సార్ ఈయన చంద్రబాబు గారు వచ్చి ఒక సంవత్సరం అయితే పూర్తయింది కదా. ఒక రైతుగా మీకు ఎలా అనిపిస్తుంది, సామాన్య పౌరుడిగా అసలు ఏముందండి, ఇక్కడ పనులేమో 15 రోజులు అవుతుంది విత్తనాలు పెట్టి వర్షాల మూలాన ఈ నీళ్లు పోవట్లేదు. ఏమి కాలువలు ఆడి పూడిపోయి ఉన్నాయి. ఈ వర్షాల మూలాన బాగా ఇబ్బంది పడుతున్నాము. కాలువలేమో రాలేదు సరిగా, కాలువల పూడికలేమో సరిగా లేవు. అది మరి ఇంకేంటి అసలు ఈయన చెప్పిన మాటలు అసలు ఏమన్నా నెరవేరుస్తున్నాడా? ఎలక్షన్ ముందు చెప్పిన మాటలన్నీ నెరవేరుతున్నారంటే నిదానంగా నెరవేరుస్తున్నారండి. ఒక్కసారిగా ఏం చేయట్లేదు కదా, అన్ని ఒకసారి అవ్వవు కదా, నిదానంగా అవుతా ఉంటాయండి. ఇప్పుడు సూపర్ 6 అని చెప్పాడండి, 6 గ్యారెంటీలు చెప్పాడు. 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు అవుతూ వచ్చాయి ఇప్పటికైతే? చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నాడులేండి. ఇప్పుడు వరకు ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉండే. ఆయన చేయట్లేదని మనం అనుకోకూడదు. అది సూపర్ 6 హామీల్లో ఎన్ని నెరవేర్చారంటున్నాను. ఎన్ని నెరవేర్చారంటే మనకేం చదువు లేదన్నా. అలా కాదండి, ఇప్పుడు రైతు భరోసా చెప్పాడు, రైతు భరోసా చెప్పాడు, వేస్తానన్నాడు. ఇంకా ఇదిగా అన్నాడు, అదిగా అన్నాడు. మరి మన 20వ తారీఖు ఎప్పుడో చెప్పాడు, 19/20 మరి ఎట్లా ఉంటే ఏందో మరి తెలవదు. మరి ఇంట్లో మహిళలకి, మనకి ఇంట్లో ఉంటారు కదా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 49 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 వేస్తారన్న నెలకి. ఎంతమంది అంటే అంతమందికి వేస్తానన్నాడు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే. అమల్లోకి రాలేదనుకుంటా కదా. అమల్లోకి వచ్చినాయి అనుకుంటాండి. మనకైతే ఆడపిల్లలు లేరులే, అందుకని. చదువుకునే పిల్లలు ఉన్నారండి? చదువుకున్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు మీడి ఉంటారు. అది చేస్తున్నారా? ఉద్యోగాలు ఏమి లేవండి. ఒక అబ్బాయి ఏమో పాదరికి వెళ్ళాడు, ఒక అబ్బాయి ఏమో మామూలుగా ఎగ్జామ్ పని చేస్తున్నాడు. కాదండి, మరి చదువుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తానన్నాడు కదా, వస్తున్నాయా మీ పిల్లలకి? మరి ఇంకేం రావట్లేదండి. అవి కూడా ఏం రావట్లేదు. ఇంకేం రావట్లేదు. మరి 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఇంకా వాటి పరిస్థితి ఏమైంది? వస్తేలేండి, ఒక్కసారిగా ఇవ్వడు కదా. ఇంకేంటి మరి, ఇంక రాజధాని పనులు అన్ని అసలు పరుగులు ఎత్తిస్తున్నాడు అంటున్నారు. నిజంగానే రైతులకు అంత మంచిగా చేస్తున్నాడు? అయ్యండి, రైతు ఇప్పుడు రాజధాని అన్నాడు, రాజధాని అసలు మూలం పడ్డదాన్ని లేపుకొస్తున్నాడు కదా నిదానంగా. ఒక్కసారి అవ్వాలంటే ఏ పనులు కావు కదండి. అది పరిస్థితి అయితే అలా ఉంది. అది కరెంట్ బిల్లుల సంగతి ఏంటంటారండి? కరెంట్ బిల్లు మటుకు మాకు కనీసం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉచితమే, ఏమి లేదు, బాగానే ఉంటుంది. కరెంట్ బిల్ అయితే బాగానే ఉంటుంది, ఉచితంగానే వస్తుంది మీకు. అది ఈ పథకాలు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మూడు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయండి? మరి వస్తున్నాయండి. ఒకటి వచ్చి ఆల్రెడీ వచ్చింది. ఒకటి డబ్బులు పడుతున్నాయా? డబ్బులా నేను అకౌంట్కి వెళ్ళలేదండి ఇంకా. అది ఒకటి మటుకు పడింది ఆల్రెడీ. మా ఆవిడ చనిపోయినా మళ్ళీ బుక్ చేసుకుంటే అది మన పేరు మీద తీసుకున్నాం, అది బాగానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.